హాయ్, నేను మీ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఇవాళ విజయవాడ పివిపి షాపింగ్ మాల్కి వచ్చాం అనమాట. ఇందులో మా వాళ్ళు ఏదో షాపింగ్ చేస్తాం అంటున్నారు. జ్యువెల్స్ అంట. మా బ్రదర్ది ఫస్ట్ పెళ్లి చూపులు ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి ఈ జ్యువెల్స్ లో వచ్చారు. ఏం కొంటారో ఏంటో చూద్దాం. ఏమున్నాయి షర్టింగ్ ఏంది ఇది? ఆ పక్కనే మెట్రో ఉంది. షూ, హ్యాండ్ బ్యాగ్స్, అవన్నీ బాగా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయండి రేట్లు దీంట్లో. మామూలుగా తక్కువ రేట్లలో కొనాలంటే కూడా చాలా కష్టం అనుకుంటున్నాను నేను. ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి ఎప్పుడు చూసింది లేదు. ఇక్కడ ఏ తినుబండారం పెట్టారండి. ఒక చిన్న కప్పు 50 రూపాయలు అంటండి. స్వీట్ కార్ట్. ఓ జొన్న పొత్తు 20 రూపాయలు పెట్టి కొనడానికి ఏడుస్తాం. కూర్చోడానికి అది బాగుంది. మాల్ అయితే ఎదిరిపోయిందండి. మాల్ అయితే చాలా బాగుంది. వచ్చిన వ్యూ చూడటానికి అది అంబియన్స్ అయితే చూసారు కదా, చాలా చాలా బాగుంది. నేను నడుస్తూనే తీస్తున్నాను, షేక్ అవుతుంది. షాపింగ్ మాల్ అన్న ప్రతిదీ షాపింగ్ మాల్స్ ఏనండి దీంట్లో. ఏది కూడా ఇది లేదు. ఒక్కో ఫ్లోర్ ఒక్కోటి ఇచ్చాడు. చాలా బాగున్నాయి. తిరగడానికి టైం సరిపోతుంది అనుకుంటా. మా వాళ్ళైతే ఎన్ని రోజులు నేను కూడా గుర్తులేదండి. ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను నన్ను అక్కడనే వదిలేసి. లావిన్ లావిన్ ఏదో షాప్ ఉందండి. ఇది ఒక ఇంద్రలోకంలో ఉందండి. సరదాగా టైం స్పెండ్ చేయడానికి, ఏదైనా షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటది. మేము 3 o'clock వచ్చాము మధ్యాహ్నం. అయినా జనం ఫుల్గా ఉన్నారు. చిల్లర అంటండి ఇది. 50% ఆఫ్. వైల్డ్ క్రాఫ్ట్, డిఫరెంట్ షాప్ ఉన్నాయి. హైలీ బ్రాండెడ్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. స్పైకర్ అంట. ప్రతి దాంట్లోనే సేల్ ఆఫర్లు అన్ని పెడుతున్నారండి. చిన్న షాప్ మేము బ్రాండెడ్ అనుకుంటాం, కానీ బ్రాండెడ్ లో కూడా సేల్ అండ్ ఆఫర్స్ అన్ని కూడా కంపల్సరీ పెట్టారు. ఇది వుడ్లాండ్ షాప్ అండి. 50% సేల్ పెట్టాడు. నేను లోపలికి అయితే వెళ్ళలేదు, అన్ని బయట నుంచే చేస్తున్నాను. ఎందుకంటే ఏం కొనకుండా లోపలికి వెళ్ళి అలా తిరిగి వచ్చాను. తిట్టారంటే బాగోదు కదా. రే, ఇక్కడ ఏదో మినీ అని ఉందండి, టాయ్స్ పిల్లలకి సంబంధించినవి. నెక్ బ్యాండ్లు, పిల్లలు ఆడుకుని వాళ్ళు వేసుకుని అన్నీ కూడా ఉన్నాయి. ఎవరో పాపం బాగా ఆకలిగా ఉన్నట్టన్నాడు. చెప్పి లోపలికి వెళ్తే మనల్ని కొనమంటారు రా. మనం ఏం కొనం కదా. ఏ వద్దు, చూడొచ్చులే. ఈ అంబియన్స్ బాగున్నాయి. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్నో ఫ్లోర్ అది? 3rd ఫ్లోరా? ఇది 2nd ఫ్లోర్ ఎక్కాం. అవును, ఎస్కలేటర్ మీద 3rd ఫ్లోర్కి వెళ్తాం అండి. మా వాడు హీరోలాగా పోషిస్తాడు. 2-3 హిల్స్. ఎక్కువ నీ ఇక్కడ నుంచి ఉంటా. చూసారా, మా వాళ్ళు ఏదో బేబచ్చింగా కొనేయడానికి ప్లాన్ చేస్తున్నారు, కానీ ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు. అన్నింటిలోకి వెళ్ళి బయటికి రావడం కింద ఉంది.
ఈ వీడియో వచ్చి నేను నడుస్తూ తీస్తున్నాను, షేక్ అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ ఉంటారో. ప్రతి షాప్ లో 50 to 70% ఆఫ్ ఉంటుందండి ఖచ్చితంగా. చూసారు కదా ఇది బ్రాండెడ్ ఐటమ్ అనే ప్రతి దాంట్లో కూడా ఆఫర్ ఉన్నాయండి ఖచ్చితంగా. ఇది చూడండి, డబుల్ చూడండి, లిప్స్టిక్స్ దీనికి సంబంధించినవి ఇక్కడ చూసారు కదా, అన్ని కూడా మేకప్ ఐటమ్ అన్నమాట. ఇది చాక్లెట్ ఐటమ్ చూపిస్తాను మీకు, కొన్ని చాక్లెట్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి. చాక్లెట్ పాల్లా వస్తుంది ఇది. ఈ చాక్లెట్ అన్నమాట, దాంట్లో నుంచి భలే వస్తుంది కదా. ఇది చాలా టీవీలో చూడటం ఎక్కువ అండి. ఇప్పుడు మాల్స్ లో ఉంటాయి, సో నేను ఎక్కడ చూడలేదు మాల్స్ లో, ఇక్కడ చూస్తున్నా. ఈజీ బై అంట, దీంట్లో అయితే చాలా ఆఫర్లు ఉన్నాయి. 299 నుంచే ఉన్నాయి. లేడీస్ వేర్, జెంట్స్ వేర్ కాదు, లేడీస్ వేర్. నాకు ఎటు చూసినా లేడీస్ వేర్ అండి. 139, 169 టీ షర్ట్లు కానించండి. ఏదో ట్రెండ్స్ ఉన్నాయి, కిడ్స్ వేర్ ట్రెండ్స్. వాళ్ళు పెద్ద దాంట్లోకి వెళ్ళారేమో అనుకుంటున్నా ట్రెండ్స్ లో. ఇది మెయిన్ అండి ట్రెండ్స్ లోని. లేడీస్ అండ్ జెంట్స్ రెండు కూడా ఉన్నాయి. దీనిలో ప్రతిదానిలో రేట్లు పెట్టారు. 500 నుంచి ఉన్నాయి, ఆఫ్ లో ఉన్నాయి అన్ని కూడా. ఫోర్ కలర్స్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో నేను రాగానే ఎక్స్ప్లెనేషన్ నుంచి డైరెక్ట్ గా ఒక షాప్ కనిపించిందండి. బడ్జెట్ అంట, ఇందులో లేడీస్ వేర్ అన్ని, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని కూడా లెదర్ వుడ్స్, 60% ఆఫర్ పెట్టాడండి. బిగ్ హాల్ అంట దీని పక్కనే. నేను అన్ని తొందరగా చూపిస్తున్నాను దీంట్లోను, ఎందుకంటే టైం లేదు. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు జాకీ షోరూమ్. డిఫరెంట్ అండి, మనం ఎప్పుడు బయట కూడా చూడడానికి కొన్ని షాపులు అయితే చాలా ఉన్నాయి. స్పెక్స్ సంబంధించి ఎనీ ఇన్ని అది ఇదని ఏం లేదు, అన్ని ఉన్నాయి దీంట్లో. నేను ఇంతవరకు ఏ షోరూమ్ లో చూడలేదండి ఈ స్విచ్చెస్ ఇవన్నీ. పీవీపీ ఫస్ట్ టైం చూస్తున్నాను. చెన్నైలో చాలా మాల్స్కి వెళ్ళాను కానీ ఇట్లాంటి ఈ కరెంట్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే నేను చూడలేదు. ఇంటీరియర్ డెకరేషన్ ఇప్పుడే చూస్తున్నాను. ఎక్స్ప్రెస్ అవెన్యూ అలాంటివి చాలా చూసాను చెన్నైలో, కానీ దేంట్లో ఇది లేదు. మగవాళ్ళకి అయితే దీంట్లో ఏమున్నాయి ఏం లేదో తెలియదు కానండి, లేడీస్ కి అయితే మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం లేడీస్ వేరే చాలా వరకు. చూసారుగా బట్టలన్నీ. జ్యువెల్స్ చూడండి, టాయ్స్ అండి, చిన్నపిల్లల టాయ్స్ చూసారు కదా. టోన్ టౌన్ అంట, ఇంటీరియర్ డెకరేషన్ కానీ, చిన్నపిల్లలు ఆడుకునేవి కానీ, ఈ కార్స్ లో పెట్టుకునేవి కానీ చూసారా. చూసారా బొమ్మలో నిజంగా ఏదో మనిషి ఉన్నట్లు లేదా. మా వాళ్ళు కేఎఫ్సి లేదండి, కేఎఫ్సి
ఇప్పుడు కేఎఫ్సి లేదని చెప్పి మాల్కి వెళ్ళమన్నారండి. ఇంకో మాల్లో చచ్చినట్టు ఇంకో మాల్కి వెళ్ళాలి. మా వాళ్ళు వినరండి, చెప్తే వినరు. ఇల్లే కావాలండి. బొమ్మ ఇంగారే ఇంకా బొమ్మ భలే పడుతుంది తెలుసా. ఇక మా వాడికి వచ్చినాయి, మళ్ళీ లేచి పొట్టు దగ్గరికి వెళ్దాం అంటున్నాడు. ఏదో డామినేట్స్ ఏదో కేఎఫ్సి తిందాం అనుకున్నాడు, కానీ రెడీ లేదండి ఇంకా. ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. చాలా బాధ. ఏంది మళ్ళీ చెప్పు. చాలా బాధాకరమైన విషయం ఇది. నోట్ దిస్ పాయింట్. మా వాడికి అలిగాడండి. మార్కెట్ 99 అంట. కేఎఫ్సి బయట తెచ్చుకుని ఇక్కడ తిందామా. ఇంటీరియల్ డెకరేషన్ అండి, మార్కెట్ 99 అంట. బాగున్నాయి. చిన్నపిల్లల టాయ్స్ లో నాకు వచ్చినాయి కానీ యాక్చువల్ గా అయితే అన్నిటిలోకి వెళ్ళి మనం తీయొచ్చు, కానీ నాకెందుకో ఎందుకులే అని అనిపించింది. ఏదో ఫుడ్ కోర్ట్ అండి, టోకో బెల్ అంట. ఏమో కొత్త కొత్త పేర్లండి బాబు. ఏంటో మనకి సందు చివర చిన్న చిన్న టీ కొట్లు, బడ్డీ కొట్లు ఏనండి. మనం ఎప్పుడు ఎలాంటి పెద్ద పదార్థాలు వచ్చింది లేదు, చాలా తక్కువ. పిజ్జా హంట్ అండి, బర్గర్ కింగ్ ఫుడ్స్ అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక మా పెద్దోడు వాడి వీడియో తిప్పుతున్నాడు అండి అన్నింటికి. కేఎఫ్సీయే కావాలంటే అది వాడవడం. ఇంకా ఇంకా ఓం ప్రాతం ఏం కొన్నది ఏమి లేదండి దీంట్లో. ఎంతతో పీవీఆర్ మాల్ సమాప్తం. మా వాళ్ళు ఏమీ కొనలేదు, కేఎఫ్సీ లేదని చెప్పి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి అయినా నాకు సంబంధించిన బడ్జెట్ లేదు. మినిమం ₹100 ఉంటే గానీ మేము కొనే బడ్జెట్ లేదు. ఇక్కడ ఈ మాల్ అయితే దొరకలేదు. సో మేము ఇంకో మాల్కి వెళ్తున్నాం అనమాట. ₹100 బడ్జెట్ ఏమంటే నెక్స్ట్ వీడియోలో ఇంకో మాల్ వేస్తాను. మళ్ళీ వీడియో చాలా అందరికీ సుఖీభావం.